హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కాకరకాయ వడియాలను చూపిస్తున్నానండి. సమ్మర్ ఉండేటప్పుడే ఇలా రకరకాల వడియాలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అందులో ఈ కాకరకాయ వడియాలు అయితే మంచి క్రిస్పీగా చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఒక్కసారి చేసుకున్నామంటే 1 ఇయర్ పాటు చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయి అన్నమాట. మనం స్టోర్ చేసి ఉంచుకోవచ్చు. ఎలా చేసుకోవాలో వీడియోలో పూర్తిగా చూడండి. కాకరకాయ వడియాలు చేసుకోవడానికి 1/2 కిలో దాకా మినప్పప్పుని 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని వాటర్ వేసి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ 1/2 కిలో దాకా కాకరకాయలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాత ఇలా చక్రాల్లా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా రౌండ్ చక్రాల్లా కట్ చేసుకోవాలి. మరీ లావుగా కాకుండా కొంచెం సన్నంగా ఉండేలా రౌండ్ చక్రాల్లా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉండే పిక్కలన్నీ కూడా తీసేసుకోవాలి. పిక్కలు ఉండడం వల్ల ఏంటంటే చేదు అనిపిస్తుంది అనమాట. చేదు లేకుండా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. అంత బాగుంటాయి. తప్పకుండా ఇలా మధ్యలో ఉండే పిక్కలన్నీ కూడా తీసేసుకోవాలి. పిక్కలు లేకుండా చేసుకున్నాం అనుకోండి పాడవదు, తర్వాత చేదు కూడా ఉండదన్నమాట. ఇదే విధంగా మిగతా అన్నిటికీ కూడా మధ్యలో ఉండే పిక్కల్ని తీసేసుకోవాలి. ఈ కాకరకాయ వడియాల్ని తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. పసుపు సాల్ట్ వేసి వీటన్నిటికీ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. కాకరకాయ ముక్కలన్నిటికీ పసుపు ఉప్పు పట్టించి ఒక 10 నిమిషాల పాటు ఉంచడం వల్ల వాటిలో ఉండే వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట. చాలా ఎక్కువ వాటర్ వస్తుందండి. ఉప్పు పసుపు వేసి ఒక 1/2 గంట సేపు అలా వదిలేసామనుకోండి దాంట్లో ఉండే నీళ్ళంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇలా కలిపేసి ఒక 1/2 గంట సేపు వదిలేసిన తర్వాత చూడండి పిండితే ఎంత వాటర్ వస్తుందో వాటర్ అంతా కూడా 2 చేతులతో చక్కగా పిండేసుకోవాలి. లేదా ఒక కాటన్ క్లాత్లో వేసుకొని గట్టిగా నొక్కి పిండారంటే వాటర్ అంతా వచ్చేస్తుంది. చూసారా ఎంత వాటర్ వస్తుందో? చాలా వాటర్ వస్తుంది. ఇలా పిండేసుకుంటే వాటర్ లేకుండా తీసుకోవాలన్నమాట. వాటర్ ఉంటే ముక్కలకి తొందరగా ఆరిపోవు, ఎండవన్నమాట, పాడైపోతాయి. చూసారా ఎంత వాటర్ వచ్చిందో? కాకరకాయ ముక్కల్లో నుంచి చాలా వాటర్ వచ్చింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పప్పు నానిపోయింది కదా, నానిపోయిన మినప్పప్పుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కారానికి తగినన్ని పచ్చిమిర్చి 10-12 దాకా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. 5-6 రెమ్మల దాకా కరివేపాకు వేసుకుంటే చాలు. తర్వాత 1 స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ముక్కల్లో సాల్ట్ వేసాం కనుక ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్లా రుబ్బుకోవాలన్నమాట. మెత్తగా రుబ్బుకున్న ఈ రుబ్బంతా కూడా కాకరకాయ ముక్కల్లోకి వేసుకోవాలి. పచ్చిమిరపకాయ, మినప్పప్పు, జీలకర్ర పొడి, సాల్ట్ వేసుకొని రుబ్బుకున్నాం కదా, ఇదంతా కూడా కాకరకాయ ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి. ప్రతి ముక్కకి ఈ రుబ్బంతా కూడా పట్టేలా కలుపుకోవాలి. రుబ్బుకునేటప్పుడే నీళ్లు వేసుకోకుండా కొంచెం టైట్గా రుబ్బుకోవాలండి. మరి మెత్తగా అంటే మరీ వాటర్ ఉండకూడదు. ఈ రుబ్బంతా కూడా ప్రతి ముక్కకి పట్టేలాగా మనం ముక్కలన్నిటికీ కలుపుకొని పట్టించాలన్నమాట. ముక్కలన్నింటికి పట్టించిన తర్వాత మేడపైన ఒక క్లాత్ కానీ కవర్ కానీ వేసుకొని ఇలా ఒక్కొక్క ముక్కని ఇలా క్లాత్ మీద పేర్చేసుకొని వెళ్ళిపోవడమే, వడియాల కింద పెట్టేసుకోవడమే అనమాట. చాలా సింపుల్ అనమాట. చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఈ కాకరకాయ వడియాలు అయితే. ఎండలకైతే 2 రోజుల కల్లా వడియాలు బాగా ఎండిపోతాయి అన్నమాట. అలా ఒకసారి బాగా ఎండిపోయిన తర్వాత ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం పాటు పాడవకుండా చక్కగా ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు 2-3 వేయించుకొని డైలీ ఈ కాకరకాయ వడియాలు తినడం వల్ల చాలా మంచిదన్నమాట. ఎంత బాగా ఆరిపోయాయో చూసారా? క్లాత్ నుంచి కూడా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతున్నాయి, ఈజీగా వచ్చేస్తున్నాయి. ఇది నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే కూడా అలా క్లాత్ కుంచేసే ఎండబెట్టేశాను.
ఆ తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ ఒకసారి ఎండలో పెట్టుకొని డబ్బాలో స్టోర్ చేసుకోవడమే. సంవత్సరం పాటు పాడవకుండా చక్కగా ఉంటాయి. క్లాత్ నుంచి వడియాలు రావట్లేదు అనుకుంటే క్లాత్కి బ్యాక్ సైడ్ వాటర్ వేసి తడుపుకోండి. వాటర్తో తడుపుకోవడం వల్ల ఈజీగా ఈ వడియాలు అయితే వచ్చేస్తాయి అన్నమాట. చూసారా ఎంత చక్కగా ఆరిపోయాయో. కాకరకాయ వడియాలు టేస్ట్ చాలా బాగున్నాయి, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. వేయించి చూపిస్తాను. ఆయిల్ కొంచెం బాగా మరిగిన తర్వాత కావాల్సినన్ని వడియాలు వేసుకొని వేయించుకోవడమే. ఈ వడియాలు అయితే చాలా బాగున్నాయండి, తప్పకుండా ట్రై చేయండి. అన్నంతో పప్పు అన్నంలోకి అయితే ఇంకా చాలా బాగున్నాయన్నమాట. మంచి క్రిస్పీగా వచ్చాయి వడియాలు. ఒక్కసారి ఇలా చేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. ఆయిల్ కూడా ఎక్కువ పట్టట్లేదు, తక్కువ ఆయిల్తోనే చక్కగా వేగిపోయాయండి, చాలా బాగున్నాయి. ఈ అన్నంతోనే కాదు ఉట్టి నోటితో కూడా తినొచ్చండి, అంత బాగున్నాయి. చాలా క్రిస్పీగా, అస్సలు చేదు లేవన్నమాట. చేదు లేకుండా చక్కగా చాలా బాగున్నాయి, తప్పకుండా ట్రై చేయండి. కాకరకాయ వడియాలు అయితే రెడీ అయిపోయాయండి, చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.